హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు చాలామంది కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల రీఫండ్ అని ఆలస్యం అవుతుంటుంది. లేదా ఇన్‌కమ్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు రావడం అనేది జరుగుతుంది. అలా చిన్న చిన్న తప్పుల్ని ఏమేం చేస్తుంటారు? వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. మొదటిది మన పాన్ నంబర్ అనేది ఆధార్ కార్డ్‌కి లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడం. దాన్ని ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్‌లో ఐటీఆర్ ఫైలింగ్ అనే దాన్ని టైప్ చేసినామంటే మనకు ఫస్ట్ లింక్ రావడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేసినామంటే మనకి ఈ పేజీ అనేది లోడ్ కాయి మనకి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ ఫైలింగ్ దీనికెళ్తుంది. మనకి ఇక్కడ బ్యాక్ అని కనిపిస్తుంది కదా! దానిపైన గనక చెక్ చేసినామంటే మనకి ఇలా ఇంకొక పేజీ అనేది రావడం జరుగుతుంది. ఆ పేజీలోనే ఇక్కడ మనకు ఒక లింక్ విత్ ఆధార్ అని వ్యూ స్టేటస్ అనే దానిపైన క్లిక్ చేసినామంటే మనకు మన ఆధార్ నంబర్ అనేది పాన్ కార్డ్‌కి లింక్ అయిందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ అంటే కొత్తగా లింక్ చేసుకోవాలంటే లింక్ ఆధార్ పైన క్లిక్ చేయాలి. లేకపోతే మన ఆధార్ నంబర్ అనేది పాన్ కార్డ్‌కి లింక్ అయిందా లేదా అనే స్టేటస్‌ని ఇక్కడ చెక్ చేసుకోవాలంటే ఇది ఇక్కడ మనము కంటిన్యూ పైన ప్రెస్ చేసి ఇప్పుడు ఇక్కడ మన పాన్ నంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ మన ఆధార్ నంబర్ ఇవ్వాలి. ఇలా పాన్ నంబర్, ఆధార్ నంబర్ 2 ఇచ్చిన తర్వాత వ్యూ లింక్ స్టేటస్ అనే దానిపై క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ ఒక పాపప్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మన పాపప్‌లో ఈ పాన్ కార్డ్‌కి ఈ ఆధార్ నంబర్ అనేది లింక్ కావడం అనేది జరగడం అనేది జరిగింది. అదే మనకి ఇక్కడ పాపప్‌లో కనిపిస్తుంది. ఇది చెక్ చేసుకోవాలి ఫస్ట్. రెండో పాయింటు మనం ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఐటీఆర్ 1 ఫైల్ చేసేటప్పుడు మన ఫార్మ్ 16 మాత్రమే చూసి ఫైలింగ్ చేయడం అనేది జరుగుతుంటుంది. అలా చేయడం అనేది తప్పు. మనకి ఇంకా ఇన్‌కమ్ సోర్సెస్ అనేవి ఉంటాయి. అవి ఆల్రెడీ అన్నీ కూడా మనకు ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి అనేది ఇన్ఫర్మేషన్ వెళ్తుంటుంది. మనం అక్కడికెళ్ళి కూడా మన డీటెయిల్స్ అనేది ఎంత ఇన్‌కమ్ వచ్చింది, ఇట్స్ యాన్యువల్ స్టేట్‌మెంట్‌లో కూడా మనం చెక్ చేసుకోవాలి. దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మనకి ఫస్ట్ కావాలి. నేను లాగిన్ అయితున్నా. లాగిన్ అయిన తర్వాత మనకు ఒక ఇక్కడ ఫస్ట్ కాలమ్‌లో ఏఐఎస్ అనే దాన్ని ఓపెన్ చేసినామంటే మనము మళ్ళీ రీడైరెక్ట్ అనేది కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇయర్‌లీ ఏమేమి ట్రాన్సాక్షన్ చేసినా మనకి ఎక్కడెక్కడ ఆహ్, ఇన్‌కమ్ అనేది వచ్చింది అనే డీటెయిల్ అన్నీ కూడా మనకు ఇక్కడ ఈ స్టేట్‌మెంట్‌లో ఉండడం అనేది జరుగుతుంది. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌లో మనకు ఈ డీటెయిల్ అన్నీ కూడా ఉంటాయి. దాన్ని మనం ఇక్కడ ఈ ఫైనాన్షియల్‌కి ఇక్కడ ఒక డౌన్‌లోడ్ అనేది చూపిస్తుంది కదా! ఏఐఎస్ అండ్ టీఐఎస్ అనే దాన్ని దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇది పీడీఎఫ్ అనేది యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ అనేది డౌన్‌లోడ్ కావడం అనేది జరుగుతుంది. దానికి మనము ఇక్కడ అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏఐఎస్ పీడీఎఫ్ నేను ఫస్ట్ డౌన్‌లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినామంటే ఇంకా టీఐఎస్ అనే పీడిఎఫ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేను 2 ఫైల్స్‌ని ఏఐఎస్‌ని, టీఐఎస్‌ని రెండిటిని కూడా డౌన్‌లోడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు పాస్‌వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మనకు పాస్‌వర్డ్ కేసు డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 కాంబినేషన్‌తో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. లోయర్ కేస్‌లో ఇచ్చినామంటే మనకి ఈ పీడిఎఫ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ 2 పీడిఎఫ్‌ని నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. మనకు ఇయర్‌లీ మనకు
సాలరీ ఎంప్లాయీ అయితే ఒక ఎక్కడి నుంచి అమౌంట్ అనేది యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్‌లో మనకు సాలరీ డీటెయిల్, ఒక ఇంకా డివిడెండ్, డివిడెండ్ ఏవైనా డివిడెండ్‌లు వచ్చుంటే డివిడెండ్‌ల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా బ్యాంక్ నుంచి ఇవన్నీ కూడా డివిడెండ్స్ వచ్చినది. ఒక బ్యాంక్ నుంచి సేవింగ్ అకౌంట్ నుంచి టర్మ్, లాంగ్ టర్మ్ ఆ డీటెయిల్స్ కూడా మనకన్నీ కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి కూడా మనం మొత్తము ఫిల్అప్ అనేది చేసుకోవచ్చు ఆటోమేటిక్‌గా. మూడో పాయింట్ ఏంటంటే మనము సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేదేని చూపించకూడదు. చాలామంది ఐటీఆర్ 1 ఫైల్ చేసేవాళ్ళు ఈ సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్‌ని చూపించకపోవడం అనేది తప్పు చేస్తున్నారు. దాన్ని మస్ట్ అండ్ షుడ్‌గా అదర్ ఇన్‌కమ్‌లో చూపించాలి. దాన్ని ఇలా ఫైలింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఏ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాక ఆన్‌లైన్‌కి వెళ్ళిన తర్వాత మనకు అది ఎక్స్ట్రా ఒక ఫైల్ న్యూస్ దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనకు ఈ సేవింగ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనే దానిపైన క్లిక్ చేస్తే మనకు డివిడెండ్ నుంచి ఏదైనా అమౌంట్ మరియు ఇంట్రెస్ట్ ఫ్రమ్ ది సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఏ చిన్న మొత్తం వచ్చినా కూడా మనం ఇక్కడ చూపించాలి. చూపిస్తేనే మనం కరెక్ట్‌గా ఐటీఆర్‌ని ఫైల్ చేసినట్లు జరుగుతుంది. ఇంకా నాలుగో పాయింట్ మనము ఎఫ్‌డి ఇంట్రెస్ట్‌ని మర్చిపోవడం. మనకు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ పైన ఎట్లయితే ఇంట్రెస్ట్ వస్తుందా? ఒకవేళ మనం ఎఫ్‌డిలో చేసుంటే, ఎఫ్‌డి పైన ఖచ్చితంగా మనకు ఇంట్రెస్ట్ అనేది వచ్చుంటుంది. ఆ ఇంట్రెస్ట్‌ని మనము చూపించకపోవడము, అలా చూపించుకోకపోవడం వల్ల మనకు రావాల్సిన ఏదైనా టీడీఎస్‌లు గన ఉంటే, అది రాకుండా జరుగుతుంది. కంపల్సరీ మనము ఫిక్స్డ్ డిపాజిట్‌ల పైన కూడా ఇంట్రెస్ట్ అనే దాన్ని ఇన్‌కమ్‌గా చూపించాలి. ఓకే. నెక్స్ట్ పాయింట్ వచ్చి రాంగ్ బ్యాంక్ అకౌంట్‌ని ఇవ్వడం. ఓకే. మనకు వాలిడేషన్‌కి సంబంధించి ఫస్ట్ మన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మన బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్‌గా ఇవ్వాలి. ఓకే. మనకు బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే. బ్యాంక్ అకౌంట్ అనేది డీటెయిల్ అనేది ఇక్కడ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మనకు ఇక్కడ వాలిడేషన్ అనేది రావాలి. ఇక్కడ వాలిడేషన్ కరెక్ట్ అకౌంట్ ఇస్తే మనకు ఈ అకౌంట్‌లో ఎన్ని అకౌంట్‌లైనా పెట్టుకోవచ్చు. ఓకే. మనకు ఏదైతే ప్రైమరీ అకౌంట్ పెట్టుకుంటామో దానికి రీఫండ్ రావడం అనేది జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఆరో తప్పేంట్రా అంటే చాలామంది ఇక్కడ ఒక ఓల్డ్ టాక్స్ రిజ్యూమా, న్యూ టాక్స్ రిజ్యూమా తప్పుగా మనము ఒక ఈ కాలంలో ఒక ఫస్ట్ కాలంలోనే పర్సనల్ ఇన్ఫర్మేషన్‌లోనే మనకు ఈ ఓల్డ్ టాక్స్ రెజ్యూమ్, న్యూ టాక్స్ రెజ్యూమ్ అనే దాన్ని కరెక్ట్‌గా ఎన్నుకోవాలి. పాయింట్ ఏంటంటే చాలామంది చేసే తప్పేంటంటే ఒక ఇన్‌కమ్ టాక్స్‌ని తగ్గించి చూపించడానికి హెచ్ఆర్ఏని లేదా డిడక్షన్‌ని తప్పుగా క్లెయిమ్ చేస్తుంటారు. ఇది ఆ డిపార్ట్‌మెంట్‌కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినాం అనేది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అన్ని డీటెయిల్‌లు ఉంటాయి. అట్లాటప్పుడు మనము ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకూడదు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినామంటే ఇప్పుడు రూల్స్ అనేది మరీ కఠినమైపోయినాయి కనుక, ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి గన వెళ్తే ఖచ్చితంగా మనకు డిపార్ట్‌మెంట్ నుంచి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు రావడం అనేది జరుగుతుంది. ఆ నోటీసులు మనం అవాయిడ్ చేయాలంటే మనము తప్పుగా హెచ్ఆర్ఏని డిడక్ట్ చూపించకూడదు. ఎనిమిదో పాయింట్ ఏంటంటే ఐటీఆర్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ వెరిఫికేషన్ చేయకపోవడం. మనకు లాస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ వెరిఫికేషన్ అనేది చేయాలి. ఎక్కడ చేయాలి? వాలిడేషన్ చేసిన తర్వాత కంపల్సరీ మనము ఒక వెరిఫై చేయాలి. ఈ వెరిఫికేషన్ అనేది ఆధార్‌తో మనకు లింక్ అయిన ఫోన్ నంబర్‌కి
ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. ఈ పాయింట్‌ని చాలామంది మర్చిపోతుంటారు. ఇది చేసి మనము ఆధార్ ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాతే మనకు వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అని రావడం అనేది జరుగుతుంది. ఇది చేస్తేనే మనం ఐటీఆర్ కంప్లీట్‌గా చేసినట్లు మీనింగు. డీటెయిల్స్ తప్పుగా నమోదు చేయడం. మనకు స్టార్టింగ్‌లో పర్సనల్ డీటెయిల్స్ అనే దాన్ని తప్పుగా ఒకవేళ ఇస్తే ఇట్స్ మీన్స్ పేరు తప్పు కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్, పాన్ నంబరు, ఐఎఫ్ఎస్‌సి వంటి వివరాలను సరిగ్గా చూపించకపోతే మనకు రీఫండ్ అయ్యే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. లాస్ట్ పాయింట్, పదో పాయింట్ ఏంటంటే లాస్ట్ డేట్ వరకు ఆగి ఒక ఐటీఆర్ ఫైల్ చేయాలని అనుకుంటారు. అలా తప్పు. ఎందుకంటే లాస్ట్ డేట్ కొంకి పోర్టల్ స్లో అయిపోతుంది. ఈ వర్క్‌ని మనము చాలామంది లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసి అప్పుడు సర్వర్ అనేది బిజీ రావడం అనేది జరుగుతుంది. అందువల్ల మనకు ఎంత వీలైతే అంత త్వరగా ఈ ఐటీఆర్ ఫైల్ అనే దాన్ని ఫైన్ లేకుండా చేసుకోవాలి. ఈ పైన చెప్పిన 10 తప్పులు చేయకుండా ఉంటే మీ ఐటీఆర్ ప్రాసెసింగ్ త్వరగా పూర్తవుతుంది. రీఫండ్ కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.